అయినటువంటి సింహాసనం మీదకి దేవుడు హెచ్చించేవానిగా ఉన్నాడు. అయితే ఏం జరిగింది? సొలొమోను చేసినటువంటి అవిధేయతను బట్టి, అయితే దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి సొలొమోను చివరి శ్వాస వరకు రాజుగానే ఉన్నాడు. అయితే తన కుమారుడైనటువంటి సొలొమోను తర్వాత రెహబాము తర్వాత యరొబాము. రెహబాము కాలంలో ఇజ్రాయెల్ దేశం యూదా దేశంగానో ఇజ్రాయెల్ దేశంగానో రెండు ముక్కలైపోయింది. యూదా దేశంపై ఒకానొక రాజు తర్వాత అనేక సంవత్సరాలు గతించిన తర్వాత యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. యెహోషాపాతు అనే రాజు దేవుని యొద్ద విచారణ చేస్తే అలవాటు కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంపై ఉన్నటువంటి రాజు ఏమంటా ఉన్నాడంటే, యెహోషాపాతు ఇజ్రాయెల్ దేశం యూదా దేశానికి రాజుగా, యూదా దేశం అంటే ఏంటంటే ఇజ్రాయెల్ దేశం రెండు భాగాలు అయిపోయింది. సొలొమోను తర్వాత రెండు ముక్కలు అయిపోయింది. ఒక ముక్క యూదా దేశం, ఇంకో ముక్క ఇజ్రాయెల్ దేశం. ఈ యూదా దేశం మీద రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు దగ్గరికి ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నటువంటి రాజు పంపుతా ఉన్నాడు. వర్తమానం పంపించి, నేను సిరియా మీదకి దండయాత్రకు వెళ్తా ఉన్నాను, నువ్వు నాతో కూడా వస్తావా? సిరియా మీదకి కయ్యానికి కాలు దూకుతున్నావు, ఎందుకు దూకుతున్నావు? నువ్వు దేవుడి దగ్గర అడిగావా? వెనిజులా మీద కయ్యానికి కాలు దూకుతున్నావు, ఎందుకు? నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తావా? ఈ గ్రీన్లాండ్ మీద కయ్యానికి కాలు దూకుతున్నావు, దేవుని దగ్గర విచారణ చేస్తావా? నాశనం అయిపోతావు, నాశనమని అంటాం. ఏం జరిగింది? ఈ దండయాత్రకు వెళ్ళినటువంటి వాడు తిరిగి రావడం ఎంత కష్టమైపోయింది చూడండి. యెహోషాపాతు ఏం చెప్తున్నాడు? అట్లా కాదయ్యా, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నావు, నువ్వు చాలా దేవుని చేత కృప పొందినటువంటి వాడు, దేవుని యొద్ద విచారణ చేసి నేను నీకు దేవుడు ఒప్పుకుంటే నేను వస్తా అని చెప్పి విచారణ చేసేవానిగా ఉన్నాడు. నేను విచారణ చేయలేదా? నువ్వే చేస్తావా? నేను 400 మంది ప్రవక్తల దగ్గర విచారణ చేయకుండా ఈ డెసిషన్ తీసుకున్నానా? నా దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్స్ దగ్గర విచారణ చేయకుండా నేను వెనిజులా మీద ఇన్వైట్ చేశానా? నా దగ్గర ఉన్నటువంటి చెడ్డ కౌన్సిలర్స్ మీద, అబద్ధ ప్రవక్తల దగ్గర విచారణ చేయకుండానే మడ్యూరోని ప్రిజన్కి పంపించానా అంటాడు ట్రంప్. కానీ నువ్వు పెట్టుకునేటువంటి ప్రవక్తలందరి నోట దేవుడు అబద్ధ బాత్ ఉంచాడు నిన్ను చంపడానికి, నీ నాశనానికి, పాతాళానికి నడిపించడానికి అని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు? యథార్థవంతుడైనటువంటి ప్రవక్త చెప్తా ఉన్నాడు అనమాట. నువ్వు పెట్టుకున్నటువంటి ప్రవక్తలు ఉన్నారే 400 మంది ప్రవక్తలు, వాళ్ళందరూ కూడా అబద్ధికులు, వారి నోట అబద్ధం అన్నది సత్యం లేదు. అందువల్ల వాళ్ళు నిన్ను కయ్యానికి కాల్దవడానికి ప్రేరేపిస్తున్నారు. సిరియా వెళ్తే నువ్వు చేస్తావు, మళ్ళీ తిరిగి రావు. ఎందుకు సిరియా మీదకి వెళ్ళడం? ఎందుకు వెనిజులా మీదకి వెళ్ళడం? ఎందుకు గ్రీన్లాండ్ మీదకి వెళ్ళడం? ఇవన్నీ అవసరమా? దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర అడిగి, దేవుని ఇష్టమా, దేవుడు అనుమతించాడా అని విచారణ చేసేవాడు ఎవరు? దావీదు. ఎవరు? యెహోషాపాతు. అందువల్ల మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఎవరిని ముఖ్యంగా, నేను పెళ్లి చేసుకుంటే ఎర్రగా బుర్రగా ఉన్నావు అంటారు, నేను పెళ్లి చేసుకుంటా మంచి ఉద్యోగం ఉంది కదా అంటారు. ఇవన్నీ ఏమిటంటే నేత్రాస, కామాతురత, ఇవన్నీ ఒక్కొక్క రకాలైనటువంటి ఆశలు, ఒక్కొక్క వల. పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రుల దగ్గర సంప్రదించకుండా మాట ఇస్తావా? పెళ్లి చేసుకుంటావా? గోతులో పడతావా? నాశనం అవుతావా? అమ్మివేయబడతావా? ఎందుకు వచ్చింది? సంసోన్ జీవితం ఏమైంది మనం చూడలేదా? అందుకని దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వారు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉంటారు, దావీదులాగా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి విని వారికి స్వస్థ బుద్ధి, దేవుని అందరి విశ్వాసం కలుగుచేయనుగాక. ఆమేన్.